విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. డ్రగ్స్ యూత్ అంతా అలవాటు పడిపోయి బానిసలుగా డ్రగ్స్కి బానిసలుగా మారి దొంగతనాలు, హత్యలు, కొట్లాట్లు చేస్తూ ఉన్నారు. ఈ యువతను అంతనే మార్చి అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసేదానికోసం మన ఆర్డీటీ కాలనీలో ఉన్నటువంటి పెంచులయ్య, అక్కడ ఉండేటువంటి పార్టీ శాఖ, ప్రజానాట్య మండలి కళాకారులు అందరూ కూడా ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా అక్కడ ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ గంజాయి అమ్మకాల బ్యాచ్ని అక్కడ కాపురాలు లేకుండా తరిమి కొట్టారు పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని. కానీ ఆ గంజాయి మాఫియా ఏదైతే ఉందో అత్యంత కిరాతకంగా వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ దందాలకి, వాళ్ళ ఏదైతే దాడులు చేస్తున్నారు, వీటన్నిటికీ అడ్డం వస్తున్నారు అనేటువంటి నెపంతో అత్యంత కిరాతకంగా జరిపినటువంటి ఘటన మనం చూసాం. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ చేస్తూ ఉన్నాం. ఈ బంద్ కార్యక్రమంలో మధ్యాహ్నం 11 గంటలకి గాంధీ బొమ్మ నుంచి పెద్ద ర్యాలీ ఉంటుంది. దానికి అందరూ కూడా పాల్గొని చేపట్టాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా కమిటీ సభ్యురాలు రెహనా బేగం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. సోదరి ప్రజలారా, ఈరోజు నెల్లూరు నగరంలో చాలా ప్రాంతాల్లో కత్తిపోట్లతో చంపేయడం, డైకాస్ రోడ్ అయితేనేమి, అట్లాగే అయ్యప్ప గుడిలో అయితేనేమి, వెంకటేశ్వరం భగత్ సింగ్ కాలనీలో అయితేనేమి ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా యువత గంజాయి తీసుకొని మత్తు మాదక ద్రవ్యాలన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. కానీ మన పెంచులయ్య ఇలాంటిది ఉండకూడదు, యువత మంచి మార్గంలో ఉండాలా, యువత చెడు మార్గం పట్టి ఈ సమాజానికి చెడు పురుగుల్లాగా మారకూడదు. కాబట్టి మా ప్రాంతంలో జరుగుతున్న ఈ గంజాయి అమ్మకాల్ని అరికట్టి ముందు నా ప్రాంతం నుంచే ఈ సమూలంగా దీన్ని మార్పు చేయడానికి ప్రయత్నిస్తానని పోలీసులందరి సహకారంతో, డివైఎఫ్ఐ, సిపిఎం పార్టీ సహకారంతో అక్కడ అందరితో మీటింగ్లు వేసి అందరం మారాలా, ప్రజల్లో మనం ఉండాలా, మనకు గౌరవం ఉండాలా, మన పిల్లలు బాగా బతకాలా, మన కుటుంబాలు కూడా బాగుండాలా అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ అబ్బాయి చేపట్టినటువంటి ఈ దందా కార్యక్రమం వదులుకోండి అని చెప్పినటువంటి సందర్భంలో ఈ గంజాయి మాఫియా, గంజాయి గూండాలు వాళ్ళ చీకటి వ్యాపారం సాగనీయకుండా చేస్తారనే ఉద్దేశపూర్వకంగా దారులు కాసి మన కామ్రేడ్ పెంచులయ్యని అతి కిరాతకంగా దారులు చేసి చంపడం చాలా దుర్మార్గము. ఆ కుటుంబం ఈ రోజు వాళ్ళు వీధుల పాలై ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఆధారం లేనటువంటి కుటుంబంగా మారిపోయింది. కామ్రేడ్ సమాజంలో మంచి కోరుకునే వాళ్ళు చిరకాలం ఉండాలి, కానీ ఇలాంటి కిరాతకాలకు పాల్పడి ప్రాణాలు అర్పించకూడదు. అందుకనే మేమందరం కూడా ఈ జిల్లాలో ఈ రోజు మొత్తం కూడా బంద్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా పెంచులయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఏదైతే రాజకీయ నాయకులు, పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ బిడ్డలకు, ఆ భార్యకు వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేసి చేయూత ఇవ్వాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఈ గంజాయి ముఠాని అంతం చేసేంతవరకు కూడాను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మేమందరం కూడా నిరంతరం పెంచులయ్య కుటుంబానికి అండగా ఉండి వాళ్ళ ఆదర్శాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ వేల శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరులరా, ఈరోజు ఆర్డీటీ కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు వాళ్ళని కోడికోట తీసుకొచ్చి ఇక్కడ పెట్టే దాంట్లో సిపిఎం పార్టీకి ఎనలేని కృషి చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా మేము కరెంటు తెచ్చేయడం కానీ, నీళ్లు తెచ్చేయడం కానీ, రోడ్లు వేయించడం కూడా కృషి చేసాము. ఈ కృషిలో కామ్రేడ్ పెంచులయ్య చిన్నప్పటి నుంచే 10 ఏళ్ళ పిల్లవాడి నుంచే సిపిఎం పార్టీలో ప్రజానాట్య మండలి కార్యకర్తగా, డివైఎఫ్ఐ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన పొడిగొడుతున్నప్పుడే ఈ గంజాయి మొక్కలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్థానికులను అందరూ కలుపుకొని మొత్తం చుట్టుపక్కల బోర్డులు ఏర్పాటు చేసి గంజాయి అమ్మకూడదు, దొంగతనాలు చేయకూడదు, చెడు వస్త్రాలు బాగూడదని చెప్పి సిపిఎం పార్టీగా పోరాటం చేశాడు. ఆ క్రమంలో గంజాయి మొక్కల దాడులు ఎదుర్కొనే క్రమంలో వాళ్ళు రావుతున్నదానికి కచ్చిగట్టి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని నిలవన నడిపదాలు వేశారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి వాస్తవం, చంపిన పట్ట పెంచులయ్య ఆశయాలు వెనక బాబు
పెంచిలి లాంటి వాళ్ళు లేకపోతే భౌతికంగా లేకపోవచ్చు, కానీ అట్లాంటి పెంచిలేదు వేలాది మంది తయారయ్యి రాబోయే కాలంలో గంజాయి మోకల దాడుల్ని తిప్పుకొట్టడానికి వాళ్ళు ఎదుర్కొనడానికి ఈ ఏరియా ప్రజలు, ఆర్టీటీ కాలనీ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అట్లే వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించమని ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించవలసిగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సిపిఎం పార్టీ రూరల్ కమిటీ సభ్యులు కామ్రేడ్ రాయనాబేగం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడాను ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఏదైనా కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా బంద్కి మనం పిలిపించాము. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కలుపుకొని పోవడానికి. మన పెంచులయ్య ప్రజానాట్య మండలి కళాకారుడిగా 10 సంవత్సరాల బాల్యం నుంచి ఉండి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలని నిర్మూలించడానికి చేసినటువంటి వాటి మీద అభ్యుదయ గీతాలు కానివ్వండి, నాటికలు కానివ్వండి, సమాజపరంగా ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయి వాటిని తెలియజేయడం కూడాను ఒక కళాకారుడు చేసినటువంటి అబ్బాయి. అలాగే మన కలెక్టర్ జానకి గారు అక్కడ వాళ్ళ జీవన విధానం చూసి దాన్ని మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడాను ఇక్కడ స్థలాలు కేటాయించి ఆర్టీటీ కాలనీని ఏర్పాటు చేసి, గట్టిళ్ళు ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మీరు భవిష్యత్తులో ఒక స్థాయికి రావాలని చెప్పి చేసినటువంటి వాళ్ళు కలెక్టర్ జానకి గారు. ఆ విధంగా వాళ్ళంతా ఇక్కడ 250 కుటుంబాలు ఆర్టీటీ కాలనీలో చేరాయి, మంచిగా ఉన్నాయి. చిత్తు కాగితాలు ఏరుకుంటూ రోజు కూలి చేసుకుంటున్నటువంటి వాళ్ళ జీవన విధానాన్ని గంజాయి, మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నటువంటి యువతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ ఆర్టీటీ కాలనీని మంచి దారిలో పెట్టుకోవాలా, బిడ్డల్ని మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలి, ఇప్పుడున్నటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆశయంతో ఆ అబ్బాయి అక్కడ ఒక కమిటీని, గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ కమిటీ ద్వారా ఇలా చేస్తున్నటువంటి అరాచకాలకి చెక్కు పెట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి బిడ్డలు మంచి దారిలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవాలనే ఆశయంతో ముందుకు పోతున్నటువంటి పెంచులయ్యను మా బండ్లకి అడ్డొస్తున్నాడనే దాంతో కిరాతకంగా మరీ దారుణంగా బిడ్డలతో తీసుకున్న బిడ్డల ముందు అమానవీయంగా చంపివేసినటువంటి ఆ మహిళా జాతికే కళంకమైనటువంటి అరవ కామాక్షిని ఖచ్చితంగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కూడాను పోలీసు యంత్రాంగం ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలను కనుగొని వాటిని అన్నిటిని కూడాను తొలగించాలని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఉద్యోగ, ఉపాధి, అలాగే ఆ బిడ్డలకు చదువుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చే భారత కమ్యూనిస్ట్ పార్టీ